हाय फ्रेंड्स वेलकम बैक टू स्मार्ट बने यूट्यूब चैनल फ्रेंड्स ఈ రోజు అయితే నేను హిందూపురంకి 15 కిలోమీటర్ల దూరంలో చెలివేంద్రం అనే గ్రామంలో అయితే ఉన్నా. ఇక్కడ వచ్చేసి చాలా పురాతనమైన హిస్టరీ ఉన్నటువంటి ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఈ కవిరంగనాథ స్వామి దేవాలయం అయిన తర్వాత ఇక్కడైతే ఆశ్చర్యపోవాల్సిన విషయం అయితే ఒకటి ఉంది. 23x15 అడుగుల శాసనాల బండి అయితే ఉంది. నేనైతే చూసి చాలా ఆశ్చర్యపోయాను. మనకి హిందూపురంకి దగ్గరలో ఇంత పురాతనమైన ఈ ప్లేస్లు అయితే రండి ఆ బండిని చూసే ప్రయత్నం అయితే చేద్దాము. ఆ బండి మొత్తం అంతా కూడా శాసనాలు రాసినారనమాట. చూద్దాం రండి. ఈ కవిరంగనాథ స్వామి దేవాలయంకి ఎదురుగా శాసనాలు అయితే రాసినారంట. అతి పురాతనమైన కాలంలో శాసనాలు అయితే రాసినారంట. స్వామి పూజారి వారు అక్కడ పిలుచుకొని వెళ్తున్నారు. మనకి రండి ఆ శాసనాలు అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాము. ఈ కొండ కిందనే చూడండి చాలా పురాతనమైన ప్లేస్ అనమాట ఇది. ఇప్పటికీ చాలా మందికి తెలియదు ఇది ఇంత పెద్ద శాసనాలు రాసినటువంటి. మనకి ఇది లాంగ్వేజ్ వచ్చేసి నాకు తెలిసినంత వరకు తెలుగు ఉంది, మిక్స్ అయి ఉంది. తెలుగు ప్లస్ కన్నడ కూడా మిక్స్ అయితే మనం రాసినామన్నమాట. చూడండి దేశంలోనే అతిపెద్ద శాసనాల బండ చెలివెందుల 23x15 23 అడుగుల బండ అనమాట. రండి అలాగే కొద్దిగా ముందుకు వచ్చినప్పటికీ ఇక్కడ స్వామివారి విగ్రహం అయితే చెక్కినారు. చూడండి ఈ శాసనాల బండ పైనే. అలాగే చూడండి స్వామివారి పాదాలు కూడా చెక్కినారు. అలాగే అటు సైడ్ చూసుకుంటే అటు సైడ్ కూడా స్వామివారి పాదాలు అయితే ఉన్నాయి. చూడండి అలాగే ఇక్కడ ఒక గుంత కూడా ఉంది. ఏమనేది ఐడియా లేదు మనకి. చూడవచ్చు మీరు, ఇదంతా కూడా శాసనాల బండ అనమాట. చాలా పురాతనమైన అతిపెద్ద మన దేశంలోనే అతిపెద్ద శాసనాల బండ అయితే ఇక్కడైతే రాసినారు. చాలా అంటే చాలా గొప్ప విషయం ఇది. చాలా మందికి తెలియదు శాసనాల బండ ఇక్కడ ఎందుకు రాసినారు, ఇది ఏముందని తెలియదు. సమయం ఇంకేమన్నా తెలిసిన సమయం ఎందుకు రాసినారు ఏమైనా తెలియదు. ఎవరికి తెలియదు తెలుసా. రాజుల కాలంలో అప్పుడు రాసింది ఏం రాసినారని ఎవరికి తెలియదు. అది మనకి అర్థం కూడా కాదు ఫ్రెండ్స్. ఏం రాసినారు అనేది. మన దేశంలోనే శాసనాల బండ అయితే నిజంగా చాలా అంటే చాలా ఆశ్చర్యమైన విషయం ఇది. ఎందుకంటే మన హిందూపురంకి ఇంత దగ్గరలో ఇంత పురాతనమైన ఇంత అద్భుతమైన విషయం ఉందని చాలా మందికి తెలీదు. చూడండి మీరైతే అతిపెద్ద శాసనాల బండ మన హిందూపురంకి దగ్గరలోనే ఉంది. ఇదంతా కూడా శాసనాలు అయితే రాసినాడు. కొత్తగా అయితే రాసినటువంటి పట్టు రాసింది కాదు. పురాతన కాలంలో అయితే రాసింది అనమాట. ఇప్పటికీ చిక్కు చెదరకుండా ఉంది. 23x15 అడుగుల శాసనాల బండ అయితే కవర్ చేసింది.
ఫ్రెండ్స్, చూసారు కదా మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తూనే ఉంటా. మీ స్మార్ట్ బనేష్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.